3 రకాల ఆకుకూరలు అలాగే మష్రూమ్ యూస్ చేసి ఒక మంచి పులావ్ రెసిపీ అయితే చేశానండి. చాలా టేస్టీ అండ్ మోర్ హెల్దీ. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఘీ, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడైన తర్వాత ఇందులో హోల్ గరం మసాలా స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ఇలా స్లైస్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు మనం ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక పెద్ద టొమాటో, అలాగే 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఈ 4ని పేస్ట్ చేసి పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ నేను 3 రకాల ఆకుకూరలు యూస్ చేస్తున్నాను కదా, పాలకూర, చుక్కకూర, తోటకూర, ఇవన్నీ ఒక కట్ట తీసుకొని మంచిగా వాష్ చేసి కట్ చేసేసుకొని యాడ్ చేసుకోండి. ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా స్వీట్ కార్న్, అలాగే ఒక ప్యాకెట్ ఫుల్ ఆఫ్ మష్రూమ్, కొద్దిగా బిర్యానీ మసాలా, అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్, ఇవన్నీ వేసేసి మంచిగా ఉడికించేసుకోవాలి. ఉడికిన తర్వాత 3 కప్స్ సోక్ చేసిన రైస్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ పాటు జస్ట్ అలా ఫ్రై అయిన తర్వాత 6 కప్స్ బాయిల్డ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. బాయిల్డ్ వాటరే యాడ్ చేయాలండి, చాలా బాగుంటుంది. అలాగే హాఫ్ లెమన్ అనేది స్క్వీజ్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రానిచ్చారంటే టేస్టీ అండ్ యమ్మీ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా హెల్దీ కదా, మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం డూ ఫాలో ఫర్ మోర్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.